ఏమి ఈతని గులాబులను ఎత్తి పాట పాడుకుంటూ వస్తున్నావు. అందుకే నువ్వెవరు అంట ఏదో ఊరు తింటే కొత్త వాళ్ళు. అవునయ్యా, నేను బాణసన విక్రయించున్నాను. మనిషిని అమ్ముతున్నావా? అవునవును. ఎందుకంట? మా గురువు గారికి అప్పు పడటం వలన అతను నమ్ముతున్నా. నువ్వే కాలాంతరుడు కూడా తన దేవాంత కూడా అమ్మున్నాడే. సరే కానీ ఎంతకు అమ్ముతావేంటి? నువ్వు ఎంత కొంటావు? నువ్వు ధర చెప్పవయ్యా. సరే, నీ పేరేమిటి? నన్ను ఏరబాబుడు అంటారు. ఈ కాటికి నేనే. నీవేనా? సరే, నా పేరు నక్షత్రకుడు, నక్షత్రేశ్వరుడు. ధర చెప్ప ముందువా? చెప్పు. ఏరబాబు, ధర చెప్పిందని వినమయ్యా. సంగతి చెప్పాయా అంటే సంగీతం మాడతావేది అసలు ధర చెప్పాను. సరే, ధర చెప్తాను, శ్రద్ధగా వినమయ్యా. చెప్పు. ఒక ఏనుగు. ఏదో 5 కాళ్ళు ఉంటాయి. దంతావలంబనగా ఒక ఏనుగు. 5 కాళ్ళు ఉండవు. 4 కాళ్ళు ఏమంటే ముందు ఒక తొండ ఉంటుంది. మొత్తం కలిపితే 5 కదా. దాని మీద ఒక బలవంతుడు ఎక్కి విలువైన రత్నము తీసుకొని తన శక్తి కొలది పైకి ఎంత ఎత్తున విసురునో అంత ధనమిచ్చిన గాని ఇతరులు నీకు విక్రయించను. నువ్వు కదంటే మళ్ళీ పిచ్చి వేమలు అనేది. చెప్పండి, మీరు చెప్పండి. రక్తం పైకి చూస్తాడంట, అది కింద పడకుండా ఉంటుందటయా. ఏమయ్యా పడేది? ఏమయ్యా, అది మా గురువు గారి ప్రభావం
అది అక్కడనే నిలుచును. ఓ దేవాంతకుడు కదూ. అవును, మా గురువు గారు విశ్వామిత్ర మహర్షి. సరే సరే, ముందు అతనికి ఇష్టమేనంటావా? అడుగు. ఏమయ్యా, ఆ అడ్డగొట్టాయని నమ్ముతానన్నాడు, నీకు ఇష్టమేనా? నా ఇష్ట ప్రకారమే కూర్చున్నాడు అయ్యా. ఇష్టం ఇష్టం అంటున్నావు, నా దగ్గర పని చేయాలంటే ఒక అర్థం ఉంటుంది. చేసేది రైతుల వల్ల కట్టు కాపలా కాయాల. ఉదయాన్నే ఇంటికి వచ్చేటప్పుడు కుండ నిండా కొత్త కళ్ళు తేవాలా, పెట్టావా? అటునే నేను సచ్చిన బతికిన మనుషులు సచ్చిన శవాల్ని కాటికి తీసుకొస్తారు. శవాన్ని చూడాలా, కాటి సుంకం వసూలు చేయాలా, అప్పుడు తగలెట్టాలా. ఏది ఏమైనా కాటి సుంకం మాత్రం వసూలు చేయాల్సింది. ఒక మాడ పాత పెండం దండులాలు ఇస్తారు. ఆకలైతే పెండం తినేసేయి, ఆ మిగతావి మాత్రం ప్రొద్దున్నే మా ఇంటికి చేరాలా. సరేనా? సరేనా? అటునే నేను అయ్యా. ఎట్టి పరిస్థితుల్లోనూ కాటి సుఖం వసూలు చేయాలి. అలాగే అది చిన్నైనా పెద్దయినా, పేదైనా గొప్పైనా, కడుకుని కొడుకైనా సరే వసూలు చేస్తావా? అలాగే నేను అయ్యా. మా దేశపు రాజుకు ధర్మాత్ముడు, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆయన శిక్ష విధిస్తే అమలు చేయాల్సింది మనమే. అది ఆడైనా మగైనా, చిన్నైనా పెద్దైనా, ఆఖరికి నీ ఆడైనా సరే తల నరకమంటే నరకాల. నరుకుతావా? అటునే నేను పిల్లలంటే గుర్తొచ్చింది. నీకు పిల్లలు ఉన్నారటయా? అయ్యా ఉన్నారు కానీ ఉన్నారు కానీ ప్రస్తుతం లేరు. ఉన్నారు కానీ ప్రస్తుతం లేదు. ఏమయ్యా, ఆ డబ్బు తీసుకుని అడ్డగొట్టాయని ఆయన దాన్ని వెళ్తాడు. నిన్ను కాటికి పంపిస్తే అర్ధరాత్రం అపరాత్రం నీ పిల్లలు గుర్తొచ్చి నీ దారిలో నువ్వు వెళ్ళిపోతే ఇంటికి చెడ్డ రేవడిని నేనా? నా గొంతులేమయ్యా. ఊరి భుజబలా బిళ్ళలో క్యాట్రేచర్ మొత్త కత్త మీద హరిశ్చంద్ర చక్రవర్తి ఈ మహానుభావుని కన్నిటి పట్టు ఈ పొడవై పడిన ఎంత ఎంత ఉత్పాదములు పుట్టులో కదా. యమధర్మరాజులైననే విశ్వామిత్రుని ఆజ్ఞలు వచ్చినాయి. ఈ మహానుభావుని పొంగిప్పవచ్చి భంగపడితే లేదే కాదు, ఈ చతుర్దశ పూర్వంలో ఇతను పొంగించేవాడు లేడు లేడు లేడు. నిన్ను నేను కొంటాను, నిన్ను నేను కొంటాను.
అది సరిగా నీ పేరేందన్నావు? హరిశ్చంద్రుడు. అదేదో నాకు లోతు తెలియదు కానీ హరిశ్చంద్రుడయ్యా. నా పేరు ఈరదాస, ఈరబాబు. నిన్ను ఈరదాస అని పిలుస్తా, పలుకుతావా? అటులేనండి. ఈరదాస, అయ్యా ఈరదాస, అయ్యా ఈరదాస. అయ్యా శభాష్! లక్ష్యం. ఎర్రకన్నుకొని కుసుమ సుకుమారుడు లాగున్నావు. ఎర్రకి వానకి చలికి తలుసుకుంటేనే ఒళ్ళు గనపడుతున్నాయా? అర్ధరాత్రి పురుగు పుట్టా ఉంటాయి, కాసుకోవాలి కదా, శవాల్ని ఎగదోయాలి కదా. ఉదయాన్నే ఇంటికి వచ్చేటప్పుడు ఈ కొండ నిండా ఉదయాన్నే ఇంటికి వచ్చినప్పుడు నా యాది నిన్ను చూసి, ఏమయ్యా ఈ మనిషిని డబ్బెట్టి కొన్నావా అని అడుగుతుంది. లేదే, కూటి కోసం వచ్చాడని చెప్తా. సరేనంటావా? సరేనంటావా? అయ్యా నేను అసత్యమాడనయ్యా. నేను అసత్యమాడను. సత్యం, సత్యం, సత్యం. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం నీ కీర్తి అజరామరమయ్యా. సత్య హరిశ్చంద్రుడను పేరు వర్తిల్లు. సత్యమేవ జయతే, సత్యమే. హరిశ్చంద్ర, ఇక నీ రుణము